హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఇది సరైన వార్త సమాధానం అది. ఇవాల్టి కంటెంట్ జగన్ అరెస్టును అడ్డుకుంటున్నది ఎవరు? ఏపీలో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రాజకీయాలు. విశ్లేషణలోకి వెళ్లే ముందు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే జగన్ యొక్క అరెస్టును కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్దల ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైల్ అయినటువంటి అనేక ఛార్జ్ షీట్లు నేటికి కూడా ఒక కొలిక్కి రావట్లేదు అనేటువంటి దాని పట్ల అనేక మంది రాజకీయ విశ్లేషకులు వివిధ కోణాల్లో ఆలోచన చేస్తూ ఉంటారు. మరి నిజంగానే 2019 నుంచి 24 మధ్య కాలంలో అనేకమైనటువంటి బిల్లులను ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క బిల్లులు పాస్ చేసుకునేటువంటి క్రమంలో రాజ్యసభలో కానివ్వండి, అదేవిధంగా లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరియు రాజ్యసభ సభ్యులు అన్ని బిల్లుల్లో కూడా పూర్తి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈజీగా అరెస్ట్ చేసేస్తారు. ఇక అధికారంలోకి వచ్చేసింది కూటమి ప్రభుత్వం, ఈజీగా అరెస్ట్ చేసేస్తారు, అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జైలుకు వెళ్ళడమే తరువాయి అనుకున్నటువంటి పరిస్థితులు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నటువంటి నేపథ్యం. కానీ ఈ రోజుకి కూడా కూటమి ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టు ప్రస్తావన అనేటువంటిది ఎక్కడా కూడా రావట్లేదు. అంటే దీన్ని బట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. ఎందుకు మరి ముఖ్యంగా అరెస్టుల విషయంలో ఎందుకు వస్తుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టును బేస్ చేసుకునే ఏపీ రాజకీయాలలో అప్పట్లో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా 2019-24 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును ఎంతోమంది ఒక సానుభూతిగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మధ్య వయస్కులు మరియు 60 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక సానుభూతితోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండించినటువంటి పరిస్థితుల్లో మనకు చూసే ఉన్నాం. 2024లో మంచి మెజారిటీ తోటి 151 స్థానాలను కూటమి ప్రభుత్వం అందుకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు అయినటువంటి అమిత్ షా గారితో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టు ప్రస్తావన వచ్చింది. ఆయన అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు వచ్చినటువంటి మిగతా ఎంపీలకు కూడా ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది, ఆ ప్రస్తావన మీరు తీసుకురాకండి, అతను మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, తెలుగుదేశం పార్టీ మాత్రం మనకు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అన్నట్టు ప్రముఖ విశ్లేషకులు మరి నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలియజేసినటువంటి పరిస్థితి మనం ఈ మధ్య వచ్చినటువంటి కథనాల్లో మనం చూసాం. ఎవరికి కూడా లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ రాజకీయాల్లో ఉండరు. కేవలం అవసరాలు మాత్రమే, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అవసరాలు మాత్రమే రాజకీయాల్లో ఫ్రెండ్షిప్స్ని కానివ్వండి, లేదంటే శత్రువులను కానివ్వండి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక ఇలాంటివి చూసుకుంటూ ఉంటే నిప్పు ఉప్పులా ఉన్నటువంటి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని కేంద్రం ఢిల్లీలో తాకట్టు పెడుతుంది అనేటువంటి స్థాయిలో ఏర్పడినటువంటి అనేటువంటి నిదానంతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఒకానొక సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారితో చట్టపట్టాలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారు తిరిగినటువంటి పరిస్థితి. నరేంద్ర మోదీ గారు ఇక దైవంతో సమానం భావించేటువంటి అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019కి ముందు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు భారతీయ జనతా పార్టీ ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో పార్టీని ప్రభుత్వాన్ని స్థాపించకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మోదీ గారు అని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పర్సనే ఈ రోజున మోదీ గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారిని గురించి చెడుగుడు అడిగినటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రత్వం కూడా ఏమీ ఉండదు. ఏది నిజం అని అంటే ఒకటే నిజం, రాజకీయాలలో అవసరాలు మాత్రమే ఉంటాయి తప్పించి అరెస్టులు అనేటువంటివి ఉండవు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మర్చిపోకుండా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.